హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న వినీష్ కలర్స్లో ఉన్నాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ మాత్రం మామూలు లేదు, అన్నీ మొత్తం ముంబై స్టైల్ మోడల్లో ఉన్నాయి గణపతులు అయితే. ఇక్కడికి ఎవరైనా నచ్చి చూసిళ్ళు అనుకో మామ, మీరు పిచ్చి లేపుకుంటారు. ఆ ఫినిషింగ్, ఆ మోడల్స్కి అయితే అబ్బా 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 పెద్ద పెద్ద ఫ్యాన్ అయిపోతారు మీరైతే. దీంట్లోకి వస్తే మాత్రం కంపల్సరీ మీరు బుకింగ్ చేసుకోకుండా అయితే బయటకు వెళ్ళారు. సో గాయ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం అడ్రస్ చూసుకున్నట్టయితే ఇటు వెళ్తే మనకి కొరుట్ల టౌన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ ముంగట చూసుకున్నట్టయితే మనకి బోలేనైతే ఎక్స్ప్రెస్ కార్ వాష్ ఉంది. ఇక్కడ ఇది మన వినీష్ కలర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎట్లా అంటే మీకు ఇక్కడ నుండి ఒకసారి చూడండి, మామూలుగా లేవు ఫినిషింగ్ అయితే. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం రండి. అంతకుముందు మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీకైతే మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తాను డే బై డే. అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా మామ, ఎంట్రీలోనే మనకైతే అద్దిరిపోయినాయి. అద్దిరి అబ్బా అబ్బా అబ్బా. ఆ ఫినిషింగు అది చూసుకున్నట్టయితే మనకి వేరే లెవెల్. మనకి అయితే సర్కార్, ఈ మోడల్ వచ్చేసి సర్కార్ మోడల్ మనకి చూసుకోవచ్చు. అలా ఇది సర్కార్ మోడల్. ఇక్కడ మనకి అయితే వచ్చేసి అబ్బా ఈ ఫినిషింగ్ చూసుకోవాలి బ్రో. ఒకసారి అయితే మనకి ఫినిషింగ్ చూసుకోవాలి. ఇది సింహం వేరే లెవెల్ ఇచ్చిండు మొత్తానికి ఫినిషింగ్ అయితే. ఇక్కడ మనకి మీరైతే ఆయిల్ పెయింట్ వేసేసింది. ఇక్కడ ఎందుకు మనకి ఇట్లా ఇచ్చేసిందంటే మనకైతే పంచ వస్తుంది ఇక్కడ దీనికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మహారాజ్ గణపతి, ఇది మహారాజ్. బ్యాక్ డ్రాప్లో అయితే మనకి అమ్మవారు ఆర్చ్ ఇచ్చినాడు. మామూలు లేదు బ్రో ఫినిషింగ్ అయితే. వా 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 ఫ్యాన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది. ఇది మనకి హైట్ వచ్చేసి 10 feet అయితే ఉంటుంది అనుకుంటున్నా. 10 feet ఉంటుంది. ఇది వచ్చేసి చింతామణి మోడల్. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రో వర్క్ చేస్తున్నాడు, మనకి పెయింటింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చిన్న సర్కార్, అక్కడ ఇందాక మీకు స్టార్టింగ్ లో చూపించింది అయితే అది పెద్ద సర్కార్. ఇది మనకి హైట్ వచ్చేసి 14 to 15 feet అయితే హైట్ ఉంటుంది. ఇది చిన్న సర్కార్. ఇంకటి మనం ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ముంబై స్టైల్ గణేష్లే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి అయితే వచ్చేసి మనకి హైట్ లాస్ట్ హైట్ వచ్చేసి 19 to 18 feet హైట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సేమ్ ఇది మీకు ఒకటి ఎంట్రీలో చూపించిన, బట్ దానికి హైట్ ఉంది. దీనికి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఆర్చ్ అయితే ఉంది. ఆర్చ్కి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తా, ఆర్చ్కి అయితే చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఉందో. అంటే ఫినిషింగ్ అయిపోయింది కదా, లాస్ట్ కోట్ ఉంది, కలరింగ్ వేస్తే మనకి బాగుంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. గణపతి నేమ్ వచ్చేసి సింహాసనం. బ్యాక్ డ్రాప్ అయితే సూర్యుంది ఆర్చ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నిలబడి సేమ్ పీస్. ఇది ఒకటి. ఇక్కడ మనకైతే చూసుకున్నట్టయితే శేషనాగు పైన ఉన్న గణపతి. ఇది శేషనాగు అంటే ఏం 5 తలకాయల పాము మీద ఉన్న గణపతి. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరైతే. మనం చూసుకున్నట్టయితే ఇది మనకి హంసమీ గణపతి, అంటే మనకి మణికంఠ స్వామి అవతారం అన్నట్టు. ఇది హంసమీ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు చేతిలో మనకి మణికంఠ స్వామి చేతిలో ఒకటి ఉంటాయి మనకి చిక్కు. ఇక్కడ హంస చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు హంస గణపతి. మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకు ఒకటి పంచ అయితే రిమైనింగ్ ఉంది. పంచ కలరింగ్ అయితే అయిపోతుంది. ఎక్సలెంట్ ఉంటుంది మామ. ఇక్కడ మీరు ఇది చూసుకోవచ్చు, ఈ డిజైన్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగా వేసినారో. ఇంకా మనం ఇటు ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ఇవి వచ్చేసి 10 to 12 feet ఉంటాయి హైట్ ఇవి. ఇక్కడ ఇది సర్కార్ మోడలే, సేమ్ సర్కార్ మోడల్ ఇది. అక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం ఇది బాగుంది. సేమ్ ఇంకా ఇది 1 2 3 ఇక్కడైతే సేమ్ పీసెస్ ఉన్నాయి. ఇది సింహాసనం ఇది చూసుకోవచ్చు. సింహాసనం ఫినిషింగ్ చూసుకోవచ్చు మామ. ఏమని ఇచ్చిలా నగలు ఇవి, మన వినాయకుడి నగలు ఇవి
చూసుకోవచ్చు ఏమని ఇచ్చిలా ఫినిషింగ్. కలరింగ్ అయితే మాత్రం మామూలు ఉండదు మామ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నాలుగు చేతులతోనైతే మనకు దర్శనం ఇస్తుండు వినాయకుడు. ఇదైతే మనకు మంచి ఈ చేతుల చెంకు అటు మనకు దర్శనం ఇచ్చేది. ఇక్కడ మహారాజ్ పొజిషన్లో అయితే మంచిగా కూర్చున్నాడు చూసుకోవచ్చు మీరైతే. సేమ్ ఇది ఆ ఆర్చ్ వచ్చేసి పైననేమో పాములు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పాములు ఇచ్చిళ్ళు. సేమ్ ఇది కూడా మనకి సేమ్ ఈ వినాయకుడు కూడా ఇది చూసినట్టయితే అంటే ఇది సేమ్. అంటే బ్యాక్ డ్రాప్ ఆర్చ్ చూసుకుంటే డిజైన్ అయితే అద్దిరిపోయింది. ఇంకా మనకైతే ఇంకా పాములు ఇచ్చిళ్ళు చుట్టూ. మళ్ళీ మిడిల్లో వచ్చేసి త్రిశూల్ ఇచ్చిళ్ళు బ్యాక్ డ్రాప్లో. నైస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే స్మూత్ ఫినిషింగ్ ఇస్తున్నారు. మొత్తం అయిపోయింది. పేపర్ కొట్టున్నట్టు అంటే పేపర్ కొట్టడం అంటారు కానీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వినాయకుడికి బ్యాక్ డ్రాప్ అయితే ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ మీకు మిడిల్లో అక్కడ ఉంది, అది చూపిస్తా. ఆర్చ్ అక్కడికి వెళ్ళి ఆర్చ్ చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4 చేతులతోనే అయితే వినాయకుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే శంకు ఈ చేతులు అయితే మనకైతే ఆశీర్వాదం ఇచ్చే చేతి చూసుకోవచ్చు. అయితే ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. సింహాసనం అనుకోవాలా మనం. బ్యాక్ డ్రాప్ అయితే అక్కడ ఉంది, నేను బ్యాక్ డ్రాప్ చూపిస్తా. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి సేమ్ ఇది సింహాసనమే. ఆర్చ్ వచ్చింది. దీని ఆర్చ్ అయితే చైన్ ఉంది అక్కడ ఇందాక మీకు చూపించినా కదా. దానికేమో అశ్వాలు అంటే గుర్రాలు వచ్చినాయి. దీనికి ఆకులు మనకి డిజైన్ ఇట్లా ఇచ్చినారు. సో ఇటు ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మన బ్రోవాళ్ళు అయితే వర్క్ చేసిన ఫినిషింగ్ అంటే అయిపోయింది. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ పేపర్ కొడుతున్నారు. అంటే పేపరింగ్ అంటే మనకి ఏం లేదు. వినాయకుడు ఇంకా కొంచెం స్మూత్గా కనిపించనీకి మొత్తం ఇది ఉంది కదా ఇట్లా స్మూత్ పేపర్ కొడితే ఏంటంటే స్మూత్ అయిపోతుంది మొత్తం ఏం లేకుండా. ఇట్లా చూస్తే వా అనిపించే టైపు. ఇక్కడ చూసుకోవచ్చు ఇదొక్క మోడల్ మనకైతే వచ్చేసి సేమ్. ఇది మీకు ఇందాక అక్కడ ఉంచింది, ఇది అక్కడ ఉంచింది సేమ్. బట్ ఇక్కడ దీని హ్యాండ్లో వచ్చేసి మనకి త్రిశూల్ ఉంది, అక్కడనేమో శంకు ఉంది. దీని బ్యాక్ డ్రాప్ అది సేమ్ ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొకటి బ్యాక్ డ్రాప్తోనైతే సూర్యుడు. ఇంకా మీదైతే ఫినిషింగ్ కాలే. ఈ చేతిలో వచ్చేసేమో గొడ్డలి, ఈ చేతిలో వచ్చేసేమో త్రిశూల్. ఇందాక మీకు ఒకటి అక్కడ చెప్పినా కదా బ్యాక్ డ్రాప్ చూపిస్తాను. ఇది దాని బ్యాక్ డ్రాప్ సింహాసనం, దానికి బ్యాక్ డ్రాప్. అంటే ఇది ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడైతే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఇవి గైస్ మన కొరుట్ల వినీష్ కలర్స్లోని గణేష్ ఐడియల్స్. అయితే ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.